ఆ గణనాథుడి ఆశీస్సులు సకల జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక నాలం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గణేశోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. హిందూ సనాతన ధర్మంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. గణేశుడు అన్ని అడ్డంకుల్ని తొలగిస్తాడని, ప్రతి కొత్త పని ప్రారంభం పూజ సమయంలో ముందుగా వినాయకుని పూజిస్తారన్నారు. ఆనందాన్ని కలిగించే, దుఃఖాన్ని తొలగించే, బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చే మంగళమూర్తి గణపతి అన్నారు. మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, స్థానిక టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు మాట్లాడారు. ఈ దేవాలయానికి 174 ఏళ్ల చరిత్ర ఉందని, ఆనాటి నుండి ఇక్కడి గణనాథుడు భక్తులచే పూజలు అందుకుంటున్నాడన్నారు. ఈ స్వామిని వేడుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు. నవరాత్రి ఉత్సవాలు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం, 9న ఉదయం 10 గంటలకు పెన్నుల పూజ, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ ఉంటుందన్నారు. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ ఊరేగింపు, నిమజ్జనం ఉంటాయన్నారు. 22వ తేదీన భక్తులకు భారీ అన్న సమరాధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగుమల్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్, సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా విఘ్నాలు లేకుండా వారి వారి యొక్క వృత్తిలోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు మీరు చూసినట్లయితే వినాయక చవితి నాడు కూడా మన రాష్ట్రంలో భాగమైన విజయవాడలో విపత్తు వలన ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వినాయక చవితి కూడా వారి మధ్యనే చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తీర్చే కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమే ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. అలాంటి యొక్క ప్రజలకి పండగ పూట కూడా సేవ చేస్తున్న ఆ యొక్క ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వేదాలు కానీ, శాసనాలు కానీ, చరిత్ర కానీ ఎప్పుడైనా చెప్పేది పండుగలు కానీ, పర్వదినాలు కానీ మన ప్రకృతిని కాపాడుకునే ఒక ప్రయత్నం మాత్రమే. అందులో భాగంగా వినాయక చవితి భారతదేశం మొత్తానికి కూడా ఒక పెద్ద పండుగ. ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని కాపాడే విధంగానే ఈ 174 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ సిద్ధి వినాయక లక్ష్మీ గణపతి ఈ ఆలయంలో ఎప్పుడు కూడా ఉత్సవ విగ్రహం మట్టితోనే తయారు చేసి, దాన్ని కూడా సాంప్రదాయబద్ధంగా మన గోదావరి నదిలో ఆ మట్టిని, బంకమట్టిని మళ్ళీ నీరు కలుషితం అవ్వకుండా జాగ్రత్తగా దాన్ని నిమజ్జనం చేసే బాధ్యత తీసుకుంటాం మా బృందం అందరూ కూడా. గత 15 రోజులుగా కూడా అహర్నిశలు పనిచేస్తూ ఈ ఉత్సవాలు, నవరాత్రులు ఎంతో బాగా జనాలందరికీ చేరాలని మొత్తం మా బృందం అందరూ కూడా సుమారు 30 మంది ఎంతో కష్టపడుతూ వచ్చారు. అందరూ కూడా రాజమండ్రి నలుమూలల్లో ఉన్న వాళ్ళు, జిల్లాలో నలుమూలలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ లక్ష్మీ గణపతి ఆలయం దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వారి దివ్యాశీస్సులు పొందాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మా 22వ డివిజన్ బృందం అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. 174 సంవత్సరాల చరిత్ర గుడి అండి. 174 సంవత్సరాలు బట్టి ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరుగుతాయండి. ఎప్పుడు లాగే ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మట్టి విగ్రహం చేయమన్నారు కాబట్టి మట్టి విగ్రహం పెట్టామండి. అది కాకుండా డైలీ కూడా ఓన్లీ దైవ కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు ఏమీ జరగవు. రేపు సాయంత్రం వెంకటేశ్వరం కళ్యాణం, రేపు ఉదయం వెంకటేశ్వరం గణపతి హోమం జరుగుతుందండి. సోమవారం సహస్ర దీపాలంకరణ జరుగుతుందండి. మంగళవారం నాడు ఏమో ఉండ్రాల సేవ జరుగుతుందండి. బుధవారం నాడు గణపతి కళ్యాణం జరుగుతుందండి. గురువారం నాడు పల్లకి సేవ జరుగుతుంది. శుక్రవారం నాడేమో శాస్త్ర కుంకుమార్చన జరుగుతుంది. శనివారం నాడు ఏమో అన్నవరం నుంచి సత్యమూర్తి తీసుకొచ్చి కళ్యాణం చేస్తున్నామండి. అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భక్తులందరూ పాల్గొని ఈ గుడి చాలా పవిత్రమైన గుడి కాబట్టి మీరందరూ ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం.